ఈరోజు మీ అందరి కోసం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం స్టూడియో వన్ యాంకర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. భోగి తెచ్చే భోగం అనే ప్రత్యేక కార్యక్రమంతో. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకుందామా? ప్రతిరోజు 11:30 అయిందంటే చాలు, ఓయ్ ఫ్రెండ్ అని పలకరించుకుంటూ మీ ఫ్రెండ్ లాగా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేస్తూ మీతో మాట్లాడే యాంకర్ ఎవరో తెలుసు కదా? మోనిక. పేరుకే మోనిక, అస్సలు మౌనంగా ఉండదు. అల్లరి కోతి, అల్లరి పిల్ల. సో మౌనికతో మాట్లాడదాం. హాయ్ మోనిక. హాయ్ సిద్ధు. భోగి శుభాకాంక్షలు ఫస్ట్లీ నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు కదా, ప్రతిరోజు నువ్వు షోకి వచ్చేసరికి నీ కాలర్స్ వెయిట్ చేస్తుంటారు, మా మౌనిక ఏది త్వరగా రాలేదు. అసలు కాలర్స్ వెయిట్ చేస్తారు అనేది నువ్వు అనుకున్నావు, కానీ కాలర్స్ ని నేను మర్చిపోను తెలుసా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా మీద వేసే జోకులు కానీ, నేను వాళ్ళతో మాట్లాడిన ఇంటరాక్షన్ కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. ఎప్పుడు నా షో టైం అయిపోతుందా అని చెప్పి అందుకే నేను 2 hours ముందు వచ్చి కూర్చుంటా స్టూడియోలో. సూపర్ సూపర్ సూపర్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో యాంకర్ రెడీగా ఉన్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా మాట్లాడదాం. మార్నింగ్ 9:30 అయిందంటే చాలు, గోల మొదలవుద్ది మనకి. అది ఎలాంటి గోల్ అంటే మీరు తట్టుకోలేరు, కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత త్వరగా ఆ గోల్లోకి మనం కూడా ఎంటర్ అవుదామా, మాట్లాడదామని. సో మరెవరో కాదు, మన యాంకర్ బాలు. హాయ్ బాలు. బాలు సేమ్ ఒక పొలిటీషియన్ లాగా దండం బాలే పెట్టావు తెలుసా. నీకు తెలుసు కదా, నీ కాలర్స్ ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చింగ్ గోడంలోనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఫ్లట్టింగ్ బాయ్ అని చెప్పొచ్చు తెలుసా, సీరియస్లీ నీ గురించి మాట్లాడాలంటే. అలా కాదు, నన్ను బేసిక్ గా ప్రేమ రాజ్యానికి సొంతం అవ్వాలనుకుంటున్నా. నేను ప్రేమ రాజ్యానికి అధిపతి అవ్వాలనుకుంటున్నా. అధిపతి. ఓకే, అధిపతి. ఎందుకంటే ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమగా ప్రేమిస్తూ మనకు వస్తుందంట కదా, అందుకని. సో అలా ఇచ్చింగ్లు ఇవన్నీ కాదు అసలు, ఆ ఇచ్చింగ్ల జోలికే మనం వెళ్దాం. యాక్చువల్ గా తన ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక నిమిషం, తన ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ని రాళ్ళు వేసాను, ఒక రాయైనా తిరిగి నన్ను కొట్టదా అని తన ఇంటెన్షన్. అదే, కానీ లోపల కొంచెం భయం కూడా ఉంటది మనకి. ఎలాగంటే ఆ రాళ్ళు నిజమైన రాళ్ళు ఎక్కడ వస్తాయి అని కూడా ఉంటది ఒక్కొక్కసారి. అవునా కదా బాలు? కిడ్నీలో కూడా 2 రాళ్ళు వచ్చినాయి. సో ఎనీవే సూపర్. ఒకసారి మన ఆడియన్స్ అందరికి కూడా నువ్వు ఒకసారి భోగి శుభాకాంక్షలు చెప్తే చాలా బాగుంటుంది. ఓకే, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మీరు భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరపు నుంచి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. సూపర్ సూపర్. ఓకే సిద్ధు, మేమిద్దరం చేసుకునేది నువ్వు మర్చిపోయావు. ఏంటి ఏంటంటాడండి మౌనిక? సో నాకు తెలుసు, బట్ నేను సోలో ప్రోగ్రెస్ ఫస్ట్ దాని గురించి చెప్పి అప్పుడు చెప్దామనేసి అనుకున్నాను. ఆబ్వియస్లీ తెలుసు అంటావా ప్రోగ్రామ్ తో మీరు ఎంత బాగా కాల్స్ తో మాట్లాడుతున్నారు, ఎంత బాగా ఎంగేజ్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీరు వచ్చారంటే చాలు, మీరిద్దరు చేసే అల్లరి, ఒకరితో ఒకరు గొడవ పడుతూ, అండ్ మిమ్మల్ని చూసి ఆడియన్స్ కూడా ఒకరంటే నువ్వు ఇష్టమని, అంటే మనల్ని కూడా కొన్నిసార్లు మన కాలర్స్ ఏడిపిస్తుంటారు అనమాట. నువ్వు ఉన్నప్పుడు మోనిక ఇష్టం అని బాలు నేర్పించడం కానీ, లేదంటే బాలు ఇష్టం అని నేను నేర్పించడం కానీ. నాకు మాత్రం జెన్యూన్ గా చెప్తారన్నమాట, నువ్వే బాగున్నావు, నువ్వే బాగా. నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు ఇది జోకేగా నవ్వచ్చు కదా. ఇప్పుడు ఎవరికి ఇష్టం జోక్లే. ఓకే, నెక్స్ట్ ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. మీకు అందరికీ తెలుసు, ఈవినింగ్ 5:30 to 6 అయిందంటే చాలు, నాతో పాటు ఒక అమ్మాయి వస్తుంది. అందానికి అడ్రస్ లా ఉంటది అనమాట. తనకే జీర్ణించుకోలేకపోతుంది, వచ్చిందో లేదో తనకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న మన బ్యూటిఫుల్ హేమ. సో వన్ మోర్ యాంకర్. హాయ్, సిద్ధు. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీతో పాటు మన ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. సో ఈ రోజు భోగి రోజు ఎలా కలుసుకోవడం ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రోజు నీతో కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాను, బట్ మన యాంకర్స్ అందరూ కలిసి ఉన్నారు కదా. సో ఎందుకనంటే మనకి అంత టైం కూర్చొని డిస్కస్ చేసుకునే అంత టైం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. మేబీ ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన అందరినీ కలిసి చూడడం. ఇప్పుడు సిద్ధు నువ్వు ప్లాన్ చేసావు కదా కొత్త గేమ్స్, కాన్సెప్ట్స్. ఈ రోజు మామూలుగా ఉండదు, ఆడియన్స్ అందరికి పీక్స్ ఎక్కించారు. సో నెక్స్ట్ ఇంకొకరిని కూడా పరిచయం చేయాలి కదా. సో ఆబ్వియస్లీ రాజాది రాజా వీరాది ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నా గురించి కానీ, లేదంటే మోనిక, బాలు అండ్ హేమ ఇలా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ గురించి 2 ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలి.
కానీ ఇప్పుడు వచ్చే యాంకర్ ఎవరంటే ప్రతి ప్రోగ్రామ్ లో ఈయన ఉంటాడన్నమాట. అన్ని ప్రోగ్రామ్స్ లో All వేలు in one. పెడతాడు, అన్నిట్లో వేలు పెడతాడు. మొత్తం చుట్టుకొచ్చేస్తుంటాడు. ఎవరో కాదు కృష్ణ, నిజంగానే మా అల్లరి కృష్ణుడు మాకు అందరికి కూడా. కృష్ణుడు. సో హాయ్ కృష్ణ, హలో, భోగి శుభాకాంక్షలు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో సిద్ధు. మన ఆడియన్స్ కి అందరికి కూడా నువ్వు కూడా భోగి శుభాకాంక్షలు చెప్పేస్తే తప్పకుండా బాగుంటుంది. నీకు ముఖ్యంగా నీకు థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. మ్మ్. అలాగే మన ఆడియన్స్ అందరికి స్టూడియో 1 స్టూడియో యువ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం అందరం అంటే ప్రతిరోజు మనం చూసాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ లో ఉంటాము. ఈవెన్ మనం కూడా ఇక్కడ కలుసుకునేదే చాలా రేర్ గా ఉంటుంది అనమాట. హాయ్ బాయ్ చెప్పుకునే టైప్ లో అయిపోతుంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్ కూడాను అరే ఒకసారి అందరినీ కలిపి చూస్తే బాగుంటుందన్న ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది కొంతమందిలో. సో ఈ రోజు వాళ్ళు వెయిట్ చేస్తున్న రోజు ఇదే కావచ్చు మేబీ. ఈ రోజు కుదిరింది. ఇది అందరం ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఒకే ఫ్రేమ్ లో అందరూ. ఎస్ ఆబ్వియస్లీ. ఫెస్టివల్ రోజు ఇప్పుడు మామూలుగా ఒక న్యూ ఇయర్ వచ్చిందంటే న్యూ ఇయర్ చాలా కామన్, అందరూ కామన్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ తెలుగు వాళ్ళకి, మన తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రం న్యూ ఇయర్ వచ్చిందంటే దానికంటే ముందే సంక్రాంతి సంబరాలు మొదలైపోతాయి కదా. Exactly. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి మన పండుగలు ఎలా ఉంటాయి అవన్నీ మనం మాట్లాడుకుందాం. Okay. ఓకేనా? ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా భోగి భోగి కాబట్టి కాబట్టి దాని గురించి ఒక్కసారి మాట్లాడదాము. సో ఒక్కసారి చెప్పు, ర్యాండమ్ గడుదాం. సో హేమతో మొదలు పెడదాము. సో హేమ, అసలు భోగి అనగానే నీకు ఫస్ట్ బాగా గుర్తుకొచ్చేది అంటే నీ మెమరీస్ ఎలా ఉండేది? అయితే ఇప్పుడు భోగి అని అంటే చాలా ర్యాండమ్ గా అయిపోతుంది అనమాట. భోగి రోజే ఇంకా హాలిడేస్ ఏం దొరకకుండా భోగి రోజు బస్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. కానీ ప్రీవియస్ డేస్ లో మన చిన్నప్పుడు ఉంటాం కదా, బేసిక్ గా చాలా మందికి ఆ ఓల్డ్ డేస్ అన్ని గుర్తొస్తాయి. నాకైతే ఆ ఓల్డ్ డేస్ చాలా బాగా గుర్తున్నాయి. ఏంటి నువ్వు ఓల్డ్ ఏజ్ లో ఉండేదాన్ని చిన్నప్పుడు? ఓల్డ్ డేస్ Old అన్నాను, days. అందుకే Old days. బేసిక్ గా డెఫ్ ఉన్న వాళ్ళు క్లియర్ గా వినాలి. హేమకి ఏంటంటే మన మోనికకి ఏంటంటే కాలర్స్ మాటలే క్లియర్ గా వినబడతాయి. తక్కువ సౌండ్ వచ్చినా సరే ఒక్కొక్కసారి మనకి వినిపించిపోయినా కరెక్ట్ గెస్ట్ చేసి మాట్లాడేస్తుంటారు. ఏమో చెప్పేది చూసా ఓల్డ్ నా డేస్ ఫ్లోన్ అంతా Old డిస్టర్బ్ days. చేస్తుంది. అవును. ఇప్పుడు ఆ భోగి రోజు మామూలుగా ఏమన్నా దొంగిలించేదాని దొంగలు అలాంటివి. అలాంటి చిన్నప్పుడు- దొంగిలించకపోతుండే గానీ ఆ. నేను చిన్నపిల్లని కాబట్టి దొంగిలించే అంత సీన్ అదే లేదు. దొంగిలించడం మీన్స్ పిన్నే ఆ కర్ర అలా. అలా కాదు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని. మా మామయ్య వాళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి కదా, తాడి చెట్టు దొంగలు, అవన్నీ తీసుకుని వచ్చి సర్కిల్ లాగా, అంటే వీధులు ఉంటాయి కదా, అన్ని వీధులు కలిసి ఒక చోట మా వీధిలో భోగి మంట వేసేవాళ్ళు. పొద్దున్న లేవగానే భోగి రోజు స్నానం చేయడానికి అక్కడికి బిందెలు పట్టుకుని నీళ్లు అక్కడే మరగబెట్టుకుని ఆ నువ్వు- నీళ్లతో నువ్వు స్నానం మోసి చేసేవాళ్ళం. మోసి ఇలా అయిపోయినట్టున్నావు హేమ. బిందెలు బిందెలు నేను మొయ్యలేదు, పోయలేదా? మా మామయ్య పెద్దలందరూ మోసాడు. మోసుకొస్తే ఆ. ఓకే. అంత నీకు నీకు లాలిపోసారు. అంత పెద్ద బిందెని నేనే ఎంత ఉంటాను, నేను ఎలా మోస్తా? బిందెంత ఉంటా, బిందె ఏం తీసుకొస్తావా? కానీ హేమ మెమరీ పవర్ కి సలాం. నిజంగా ఎప్పుడు 1975 లో జరిగిన అవును. విషయాలు చెప్తుందంటే crazy అసలు. మీకెవరికి తెలియని విషయం ఏంటో ఆమె తెలుసా? 1964 లో పుట్టింది కాబట్టి అవన్నీ తెలుసు ఆమెకి. ఈ రోజు చూసావా? హేమని roast మౌనిక చేస్తున్నారు. కూడా మెమరీ పవర్ ఎక్కువ. నేను 1964 లో పుట్టాను అని అంటే తన అక్కడ మెమరీ పవర్ 1954 లో పుట్టుండి ఉంటది. అదే కదా. ఎందుకు మన గురించి అసలు మన ఆడియన్స్ మన ఏజ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోదు. సో అయ్యయ్యో, సో ఓవర్ టు యు బాలు ఒకసారి. ఓకే. సో నీకు భోగి మెమరీస్ అంటే ఎలాంటివి? నలుగు పెట్టుకుని స్నానం చేయడం బాగా, అందుకే తెల్లగా అయ్యాడు. పా. నువ్వు అది మర్చిపోయావా? ఆ? కాదు భయ్యా. కాదు, అందరి అబ్బాయిల చూపులు నా అవును. మీద పడి నల్లగా అయిపోయాను. తనే- ఓకే, మాడిపోయావా? లేదు మ్మ్. అంటే పెద్ద నలుగురు joke తనే ఇది. వచ్చి పెట్టేది నాకు అన్నమాట. ఓకే ఓకే అక్కడ ఓకే చూడు, అక్కడ చూడు. సరే సరే Okay. నిజంగా ఎవ్రీ ఇయర్ లైఫ్ లో ద బెస్ట్ సెలబ్రేషన్ ఏదైనా ఉందంటే అంటే ముఖ్యంగా మనకి Hmm. సంక్రాంతి. అవును. ఎందుకంటే ఎక్కువ సెలవులు వచ్చే పండగ అదే. Hmm. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అవును, కానీ అవును, అవును, ఇంకా అక్కడుండే ఫ్రెండ్స్ మెయిన్ మనం వెళ్ళంగానే మనల్ని బాగా రిసీవ్ చేసుకుని అవును. ఇప్పటికి వెళ్ళిన ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ గ్యాంగ్ తో చేసే రచ్చ వేరు. Hmm. చిన్నప్పుడు ఇంకా మనం ముందే 2-3 రోజులు ముందే ఉంటాం ఫెస్టివల్ వైబ్ అనగానే. Hmm. ఆ టైంలో ప్రతి ఏరియాలో అంటే కొంచెం పొదలు ఉంటాయి కదా. Hmm. పొదలు అంటే కృష్ణ నువ్వు వెళ్ళే పొదలు కాదు. పొదలు. ఆ, పెదవులా? పొదలు. పెదవులు అంటే ఏంటి? పొదలు అంటే మళ్ళీ మీరిద్దరు వెళ్ళే పొదలు కాదు మామ. పొదలు అంటే అవి మనం కర్రలు తెచ్చుకుని Hmm. దాన్ని మొత్తం ఒక బ్లాక్ లా చేసి Hmm. అగ్గి పెట్టి వెలిగించి అవునవును అవును. అంటే ఇంటి చుట్టూ ఉండే అంటే కొన్ని పిచ్చి మొక్కలు లాంటివన్నీ కట్ చేసి ముందే భోగి ఎండిపోయి ఉంటాయి మొక్కలు కాదు అవి. అవునవును దొంగలు అవును అవన్నీ తీసుకొచ్చి వేస్తాం. భోగి ఫస్ట్ మంట అసలు వేస్తాం. మెయిన్ చలికాలం కదా. అవునవును మన చలి ఎప్పుడు పోయిద్ది అనుకున్నాం, ఆ వేడిలో ఉన్నప్పుడే పోయిద్ది. సో మెయిన్ ఇప్పుడంటే వేడి పోయేది నీకు నువ్వు 24 వేడి గంటలు అదే పనిలో ఉంటావుగా.
ఇప్పుడు నీకు పోయే వేరు బట్ సీరియస్లీ ఆ మెమరీస్ చాలా బాగుంటాయి. అంటే అనిపిస్తుంది ఈ టైంలో కూడా అరే ఆ రోజులకి వెళ్ళిపోయి మళ్ళీ అలాంటి డేస్ ఉంటాయి. అంటే ఆ టైంలో మనం ఏం చేసినా ఎవరు ఏం అడగరు, సరదాగా చిన్నపిల్లలు కదా ఎంజాయ్ చేయని అనుకుంటారు. ఇంకా మరీ చిన్నప్పుడు ఇప్పటికీ నాకు బాగా గుర్తు, మనకి భోగిపళ్ళు పోసేవాళ్ళు. అవునవునవును. ఆ భోగిపళ్ళు పోయడం అప్పుడు చాలా బాగా దొరికే విలేజ్ లో బొమ్మల కొలువు ఉండేవాళ్ళం ఉంటుంది కాబట్టి. కదా, అవును, అవన్నీ పెట్టి మనకి నచ్చినవి మాత్రమే కొనేవాళ్ళు పేరెంట్స్. అవును. ఇప్పుడు విలేజెస్ లో కూడా ఈ మంటలు వేయడం అవన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా సిటీలో జాబ్స్ ఆ. ఎలా ఉంటున్నారు కాబట్టి సో అలా ఉంటది. సో మోనికా, ఉమ్. హౌ నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి భోగి పండుగతో? నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? ఎలా నే- ఉండేది? నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణలోనే కాబట్టి మేము భోగిలు అన్ని సెలబ్రేట్ చేసుకోము. Hmm. కాకపోతే Hmm. మా కమ్యూనిటీలో ఇప్పుడు చేసుకున్నది మాత్రం చెప్తాను. Hmm. ఇప్పుడు ఎలా అంటే సేమ్ ఊర్లలో చేసుకున్నట్టు అంతగా చేయకపోయినా Hmm. భోగి మంటలు అంటే అందులో మనం పాత వస్తువులు ఏదైతే ఉంటాయో Hmm. అందరికి మాకు ముందే అనౌన్స్మెంట్ ఇస్తారనమాట. మీ ఇంట్లో ఏదైతే పాతబడిన ఏవైనా వస్తువులు ఉంటాయో అవి తెచ్చి ఇక్కడ ఈ మంటలు పెడతారు కదా భోగిలో, అందులో పడేయండి అని అంటారు. Hmm. అవి తీసుకెళ్ళాం, అంతవరకే తెలుసు. నిన్ను తోయలేదుగా అందులో పాత వస్తువులు అంటే. యాక్చువల్లీ పాత వస్తువు అన్నప్పుడు నాకు బాలు గుర్తొచ్చాడు, కానీ అప్పుడు దగ్గర లేడని. బందర్లో ఉన్నాడంట. ఫోన్ చేసా ఎక్కడ ఉన్న బాలు అంటే నేను బందర్లో ఈవెంట్ చేసుకుంటున్నాను అని అన్నాడు. ఓన్లీ ఆ రోజు బతికిపోయాడు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దామని. యాక్చువల్లీ ఈ ఇయర్ ప్లాన్ చేయొచ్చు హ్యాపీగా. సో అలా ఉండేది నీకు భోగి అనేసరికి. అంటే నాకు చిన్నప్పటి మెమరీస్ ఎప్పుడైనా పళ్ళు పోసారా నెత్తి మీద? భోగి పళ్ళు. భోగి పళ్ళు. గుమ్మడి పండు పోసారు మా మీద. అంటే అంటే తను యాక్చువల్గా ఏంటంటే భోగి ఇవన్నీ చాలా తక్కువ నాకు సెలబ్రేట్ చేసేది అని అదే చెప్పింది. తెలంగాణ కాబట్టి భోగిలు అవన్నీ మేము తక్కువ, చాలా సెలబ్రేట్ తక్కువ అంట. రేర్లీ చూస్తుంటాం అన్నమాట. మా ఇంటి చుట్టుపక్కల చేస్తుంటారు కదా, Hmm. వాటిలో పార్టిసిపేట్ చేసాము. Hmm. ఆ భోగి పండ్లు అవన్నీ. అండ్ ఇప్పుడు కమ్యూనిటీస్ లో మా దాంట్లో కూడా అవుతున్నాయి కాబట్టి చూస్తుంటాను. అయ్యో, సో అది సూపర్. షార్ట్ అండ్ స్వీట్ మెమరీ. తెలంగాణ అంటే పతంగులు కదా. ఎస్, వేసేది పతంగుల పతంగులు. గురించి అయితే చాలా ఉంది, పెద్ద లిస్టే ఉంది. కానీ ఈ రోజు మనం భోగి పండుగ కాబట్టి భోగి గురించి యా, మాట్లాడుతాం. ఓకే. కాదు, ఇప్పుడు నెక్స్ట్ చిన్నప్పుడు ఇవి తెలుసా పిడకలు? కృష్ణ పిడకలు. పిడకలు, ఆవు పేడ పిడకలు ఉండేవి కదా. అవి భోగిలో 1 month వేసేవాళ్ళు. ముందు అవును. నుంచి పిడకలన్నీ చేసుకొని చేసి, నీకెక్కువ అవును. వస్తాయా నాకెక్కువ అవును, వస్తాయా అవును, కౌంట్ అవును, చేసుకుని మరీ పర్సనల్ గా పెట్టుకునేవాళ్ళం. చేసుకునే వాళ్ళంట. నాకు అవునా? కూడా అంత నువ్వు లేదు. చేసావా? నాకు కూడా అప్పుడప్పుడు మామూలుగా నాకు నీ చైన్ టచ్ చేసినప్పుడు ఆ వైప్ ఆ ఫ్లేవర్ ఏది? తెలుస్తుంది. ఆహా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అని అంటే ఆయన ఎన్ని ఫ్లేవర్లు స్మెల్ చూసుండి ఉంటాడు. గేదె పేడ, ఆవు పేడ అన్ని. ఓకే. నెక్స్ట్ కృష్ణ దగ్గరికి వెళ్దాం. సో కృష్ణ, భోగి పండుగ అనగానే నీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? అంటే భోగి పండుగ అనేది నీకు ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? భోగి పండుగ నిజంగా మనకి సంక్రాంతిలో భోగితో స్టార్ట్ అవుతుంది కాబట్టి భోగి చాలా స్పెషల్ అందరికి. ఎందుకంటే చలికాలం అసలే, అవును, ఆ చలికాలంలో చక్కటి వేడితనం వేడి కాచుకోవడానికి మనం అన్ని చేస్తూ ఉంటాం. అవునవును. ఊర్లో ఉండి భోగి చేసుకునే వాళ్ళకంటే కూడా ఉమ్, సిటీస్ లో మనం ఇప్పుడు సిటీస్ లో ఉండిపోతున్నాం కదా, అవును, సిటీస్ లో ఉండి సంక్రాంతి మాత్రమే మనం ఊరు వెళ్ళినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. అవునవును, ఆ అవును. పండగ చాలా కదా. మిస్ అవుతాం కాబట్టి. Exactly. ఎందుకంటే అవును, మనకి ఇయర్ మొత్తంలో దొరికేది ఒక సంక్రాంతి. అవును, ఊర్లో ఉండేవాళ్ళు అన్ని పండుగలు చేసుకుంటారు. అవును, మనకి చాలా స్పెషల్ ఎమోషనల్ తో మనం అవును. బాండ్ అప్ అయి ఉంటుంది. అవునవును. సో చిన్నప్పుడు మేము కూడా అలాగే హేమన్నట్టు ఉమ్, కొంతమంది పిడకలు, ఉమ్, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, అవునవును, అవును. చీపిరి పుల్లలో ఏం దొరుకుతుంది, మనకి ఏం దొరికితే మనకి ఏం వెయిట్ దొరుకుతుంది? తగ్గట్టుగా తెచ్చుకొని వేసేవాళ్ళం. ప్లాస్టిక్ కూడా తీసుకొచ్చేస్తుంటే అవును. మా నాన్న ప్లాస్టిక్ వేయకూడదు వేయకూడదు. అవును. అంటే ఏంటంటే భోగి పండుగ అంటే అందరూ అనుకుంటారంటే చలి కాసుకునే ఒక వెచ్చదనం కోసం అనుకుంటారు. యాక్చువల్గా అది కాదు. ఉమ్, మనకు తెలిసిందంటే ఉమ్, మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏమి ఉన్నాయో అవును, అవును, అవి ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఒక పద్ధతిగా అవును చేసుకొని చేసుకొని డ్యూ టు రెస్పెక్ట్ ఉమ్, ఆ భోగి మంటల్లో వేసుకుంటాం మనం చెక్క అవును, ఇలాంటివి. అవును, అవును, వాటి నుంచి వచ్చే స్మెల్ కూడా ఉమ్, విష పదార్థాలు కాకుండా ఒక మంచి వాయువు వచ్చేట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. అవునవును, సో మనం బిందెలు పెట్టుకుని ఆ వేణీలు కాచుకుని అంతా కూడా ఏంటంటే న్యాచురల్ గా, అవునవును, ఎక్కడ కూడా మన హిందూ ధర్మంలో మన పండుగల్లో ఉమ్, న్యాచురాలిటీ ఉంటది ఎక్కడ అవును, కూడా. అవును, అవును. కదా, వెదర్ని కూడా బ్యాలెన్స్ చేసేలాగా ఉంటది. బ్యాలెన్స్ అవును. చేయడానికి మనం చేసుకుంటాం. నిజంగా భోగి పండుగ అనేది ఉమ్, చాలా ఎమోషనల్ గా బాండింగ్. అవునవును, obviously. ఇంకోటి ఆవు పిడకల నుంచి వచ్చే మామూలుగా బూడిద లైక్ ఇలా అంటారు కదా, అవునవును, అది దాన్ని కూడా తెచ్చుకొని బొట్టు పెట్టుకునేవాళ్ళం బొట్టు మనం ఆ రోజు పెట్టుకుంటాం. అవును, తలస్నానం అవును, అంటే అవును. ఆవు పిడకల నుంచి వచ్చే పొగ అయితే ఏదైతే ఉంటదో పొల్యూషన్ అంటే దోమలు అవన్నీ వాటిని కూడా క్రిమికీటకాలు పోగొడుతుంది అని. వైరస్ కూడా. కానీ మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మనకి భోగి పండుగ రోజు సెంటర్ లోని మొత్తం అన్ని ఎండిపోయిన పొల్లు అవన్నీ వేస్తాం కదా, సెంటర్ లో పెద్ద దొంగను వేసేవాళ్ళు అనమాట. అవును. పెద్ద కన్నేసి దాన్ని దేవుడు ఏదో దేవుడు అని చెప్పేవాళ్ళు. నాకు ఐడియా లేదు. మేబీ Some ఒక దేవుడితో పూజించే వాళ్ళు అనమాట. అంటే దేవుడి నాకు మా పెద్దగా ఊర్లో ఐడియా చెప్పాడు లేదు. గుర్తు, బట్ అది గుర్తులేదు. సమ్ ఏదో ఉండేది.
ఓకే ఎనీవేస్ ఏదైనా కానీ భోగి Yeah. పండుగ అనేది మనకందరికి భోగి పండుగ కాదు సంక్రాంతి అనేది మనకు ఒక ఎమోషనల్ అన్నమాట. ఎమోషన్ yes. ఎక్కడెక్కడున్న మన అన్నయ్యలు అక్కలు మన చిన్నప్పుడు అయితే మన అన్నయ్యలు అక్కలు బాబాయిలు పిల్లలు అందరూ వచ్చేసేవాళ్ళు, అవును అందరితో కలిసి చేసుకునే వాళ్ళం. ఒక్కొక్కరు ఒక్క ఇల్లు అయినా కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకే రోజు ఆ రోజు పండుగ Yes. చేస్తాం. ఇప్పుడైతే మనం భోగి గురించి మనకు తెలిసిన మన ఎమోషన్స్ పంచుకున్నాము, మన మెమరీస్ అన్ని కూడా షేర్ చేసుకున్నాము.